మీకు వరాహ అవతారం స్టోరీ తెలుసా? వెల్కమ్ టు ద పార్ట్ 6 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో హిరణ్యాక్షుని బర్త్ దాకా కవర్ చేసాం కదా. తర్వాత హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఈ భూమిలో ఉన్న ప్రాణుల పేర్లు అన్ని చెప్పి వీటి ద్వారా నాకు చావు ఉండకూడదు అని వరం కోరుకుంటాడు. భూమి నార్మల్ గా కల్పాంతంలో ప్రళయం కారణంగా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీకు కల్పం అంటే తెలుసు. సో మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ కావాలంటే భూమి యథాస్థితిలోకి చేరాలి. దీని గురించి బ్రహ్మ ఆలోచిస్తుంటే తన ముక్కులో నుండి బొటనవేలు సైజ్ అంతా వరాహ రూపం బయటకు వస్తుంది. ఈ వరాహం క్రమంగా చాలా పెద్దగా మారుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విష్ణువు ప్రధాన కర్తవ్యం భూమిని యథాస్థానంలోకి చేర్చడం. కానీ అగ్నిపురాణం ప్రకారం వరాహ మెయిన్ పర్పస్ అసురుని చంపడం అని ఉంటుంది. అండ్ దీన్నే ఆది వరాహం అంటారు. అంటే ఇప్పటి వరకు ఇలాంటి జీవి సృష్టిలో లేదు. ఇదే ఫస్ట్ వన్. ఓకే, సో ఇంకో సైడ్ చూస్తే సముద్రంలో మునిగిన భూమిని హిరణ్యాక్షుడు అహంకారంతో నాదే అంటాడు. ఇక్కడ తను కావాలని భూమిని దొంగిలించలేదు. తనకున్న వరం యొక్క అహంకారంతో భూమిని కావాలన్నాడు. అయితే వరాహస్వామి సముద్రంలోకి వెళ్లి భూమిని తన కొమ్ములపై ఎత్తి తీసుకొస్తుంటాడు. హిరణ్యాక్షుడు యుద్ధానికి పిలిచినా కూడా పట్టించుకోడు. ఎందుకంటే తను అవతరించిందే భూమిని కాపాడడానికి. సో భూమిని యథాస్థానంలోకి చేర్చిన తర్వాత ఆ అసురునితో యుద్ధం చేసి తనని చంపేస్తాడు. ఇది మెయిన్ గా కోర్ స్టోరీ. కానీ చాలా గ్రంథాల్లో వివిధ రకంగా ఉంటుంది. లైక్ తర్వాత భూదేవి అండ్ వరాహస్వామికి పుట్టినవాడు నరకాసురుడని, అండ్ వరాహస్వామికి హిరణ్యాక్షునికి యుద్ధం 100 డివైన్ ఇయర్స్ జరిగిందని ఎక్సెట్రా. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కామెంట్స్ లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదవండి. శ్రీమద్ భాగవతం వరాహాన్ని 2 రూపాలుగా వర్ణించింది. భూమిని కాపాడినప్పుడు శ్వేత వరాహాని, అసురుని చంపినప్పుడు రక్త వరాహాని. ఇవి 2 వేరు అవతారాలు కాదు, జస్ట్ రూపాలు అంతే. సో ఈ శ్వేత వరాహ పేరుతోనే మన కల్పం పేరు శ్వేత వరాహ కల్ప అని వచ్చింది. మీకు ఒక క్వశ్చన్, మత్స్య అవతారంలో ఉన్న ప్రళయం మన్వంతర అంతంలో వచ్చే ప్రళయం. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. సో వరాహ అవతారంతో కల్పం స్టార్ట్ అయ్యాక అందులో 7వ మన్వంతరం అప్పుడు మత్స్య అవతారం వచ్చింది కదా. అంటే టెక్నికల్లీ మత్స్య అవతారం కంటే వరాహ అవతారం ముందు వచ్చింది. మరి దశావతారాల్లో మత్స్య అవతారం ఫస్ట్ ఎందుకు ఉంది? ఐ విల్ ఎక్స్పెక్ట్ ఆన్సర్స్ ఇన్ కామెంట్స్. అండ్ ఈ స్టోరీ ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే, ఇంకా సెకండ్ పార్ట్ మిగిలే ఉంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.